అంటే అంటే ఈ వీళ్ళే రాసినట్టు ఆ సోయాబీనా ఇంకోట ఇది ఆవులు తినడం వల్ల వచ్చిందా లేకపోతే దాన్ని కావాలని కలిపారా అంటే వీళ్ళు ఏమి లెక్కలోకి తీసుకొచ్చారు దాన్ని వాళ్ళ దగ్గర ఆవులు లేవు కాబట్టి వాళ్ళు చేసుంటారు సో కృత్రిమం అని రాశారు దానికి కృత్రిమం అని ఎట్లా చెప్పారు ఆయా సంస్థలు రకరకాలైనటువంటి కెమికల్స్ కొనుక్కున్నాయి ఈ కెమికల్స్ అన్నిటి మిక్స్తో నెయ్యి చేసేయచ్చు అని చెప్పారు అలాగ కెమికల్స్తో నెయ్యి చేయించుంటే ఆ నెయ్యి చేయడానికి ఆ కెమికల్స్ ఎన్ని వేల కిలోలు కొని ఉండాలి వాళ్ళు ఎన్ని లక్షల కిలోలు కొని ఉండాలి ఎందుకంటే 67 లక్షల కిలోలు 68 లక్షల కిలోలు చెప్పినప్పుడు అవి ఇంకెన్ని లక్షల కిలోలు ఉండాలి అవన్నీ సమగ్ర దర్యాప్తు చేయలేదు ప్రాథమికంగా ఆ కల్తీ లేదన్న దాని వరకు కన్ఫైన్ అయ్యి ఇదేదైనా అయితే అయ్యి ఉండొచ్చు అన్నటువంటిది ఒకటి చెప్పేసేసి అందుకోసం అంటే పెద్ద పెద్ద సంస్థలు కాకుండా చిన్న చిన్న సంస్థలకు కూడా అలౌ చేయడానికి అనుమతి ఇచ్చారు కాబట్టి ఆ సంబంధిత ఈవోల మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని సూచించేసి తప్పుకుంది అది సిట్టు అది ఈ ప్రభుత్వానికి పెద్ద కంటగింపు అయిపోయింది ఎందుకంటే ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా పట్టుకుని బొక్కలో దోస్తే అదిగో వైసీపీ అంతా ఇది అని చెప్పాలన్నటువంటి ప్రయత్నం చేశారు వివేకానంద రెడ్డి కేసులోనూ సాధ్యం కాలేదు ఇక్కడ ఈ కేసులోనూ సాధ్యం కావట్లేదు అన్నట్టు ఆగ్రహం వ్యక్తమైపోయింది ఆ సందర్భంలో లేదు లడ్డూలు కల్తీ జరిగింది అని నమ్మించడం కోసం అని చెప్పి పత్రికల్లో మళ్ళీ అంటే ఎప్పుడైతే ఇది జరిగిందో అంతకుముందు డిఫెన్స్లో పడ్డ వైసీపీ అఫెన్స్లోకి వచ్చేసి ఇదిగో ఈ ల్యాబ్లో రిపోర్ట్లు తేలిపోయింది సిట్ రిపోర్ట్ తేలిపోయింది అన్నటువంటి విషయం తేల్చేసింది ఏ అరెస్టులు చేయకుండా ఏ పొలిటికల్ అరెస్టులు చేయకుండా ఛార్జ్ షీట్ వేసిన రోజు ఆ నైటే నేను ప్రస్తావించా మొత్తం క్లీన్ చిట్ ఇచ్చేసినట్టు ఇక్కడ వైసీపీకి అన్నటువంటి పాయింట్ ఆ తర్వాత ఇది